హలో. ఆల్రెడీ మా వోళ్ళు పోయే వ్యూ మీకు తెలిసే ఉంటే అంటే తెలిసిన వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళ కోసం చెప్పడం కోసం నేనున్నా గదా! ఎక్కడికెళ్తానమో గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు నేను చెప్పేదాకా వెయిట్ చేయండి. సో, మా ఫ్యామిలీ అందరం ఒక చిన్న మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే అక్కడికి అటెండ్ అయినాం. ఇంక అందరం అక్కడ స్టే చేయాలంటే చేయలేం కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చినాం. ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే భలే స్పెషల్ అందరికీ. ఎందుకంటే అప్పట్లో చిన్నగున్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే టైం పాస్ చేసేవాళ్ళం. లాస్ట్‌కి మన అమ్మమ్మ మనల్ని గెంటేసేదాకా అక్కడనే ఉండేది. అంటే ఎప్పుడు గెంటేయరనుకో. మేము మా కజిన్స్ అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫేమస్ చెరువు ఉంటది. ఆ చెరువు చూడడం కోసం వెళ్తున్నాం. చిన్నప్పుడు మా పిన్ని మమ్మల్ని అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మా పిన్ని బాగా చూసుకునేది మమ్మల్ని. అన్ని పనులు షేర్ చేసుకొని అన్ని పనులు చేసుకున్న తర్వాత మాకు ఫుడ్ పెట్టిన తర్వాత మా ప్లేట్లు మేము కడుక్కోవడం అంటే చేపిచ్చేదన్నట్టు. ఎందుకంటే కజిన్స్ అందరం ఉంటే అన్ని పనులు ఆమె పైనే పడితే ఆమెకు బర్డెన్ అయిపోద్ది కదా! సో, మా ఇద్దరు పిన్నిలు మా వాయిలెట్ కలర్ శారీ కట్టుకున్న పిన్ని మాకు చాలా స్పెషల్. ఇక్కడ మా చెల్లి ఓవర్ యాక్షన్ మీరు స్కిప్ చేయొచ్చు. ప్లీజ్ చూసి అమ్మో ఈమె ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని అనుకోవద్దు. అట్లా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కజిన్స్ అందరం కలిసినామంటేనే భలే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా చెల్లె, నేను, నెక్స్ట్ మా తమ్ముడు, మా ఇంకొక చెల్లె మొత్తం మేము 4. మా తమ్ముడు మాత్రం మస్తు అసలు వాడు ఒక్క కాడ ఉండట్లేదు. అటు ఉరుకుతుండు ఇటు ఉరుకుతుండు. మా పిన్ని మాత్రం మా పిన్ని పిల్లల్ని ఇద్దరిని ఎటు పోనీయకుండా ఇద్దరిని పట్టుకొని హ్యాండిల్ చేస్తుంది కానీ వాళ్ళు వింటారా చిచ్చర పిడుగులు. నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియోలో చూడండి మా చెల్లి ఎట్లా ఓవర్ యాక్షన్ చేస్తుందో. ఆ వీడియోకి నేను చెప్తాను కదా, నువ్వు ఇట్లా చేసినావు అనుకో నేను ఇది మొత్తం యూట్యూబ్లో ఇట్లనే పెడతానంటుంది. ఎంతైనా మస్తు ఆ ఫీలే వేరుంటుంది. ఇంకా మా తమ్ముడేమో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా ఆ కట్ట పైనకి ఎక్కుతా ఉన్నాడు. కానీ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా వాళ్ళ ఎవరు సపోర్ట్ లేకుండా వాళ్ళే ఎక్కిళ్ళు. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కిళ్ళు అంటే అసలు మేమే షాక్ అయినాము, అంత బాగా ఎక్కిళ్ళు. ఇంకా లాస్ట్కి మా వాళ్ళకి కష్టమయ్యి ఇంక నడవడానికి ఇబ్బంది అయ్యి జారి కింద పడతారేమో అని మా చెల్లి అయితే చెప్పులు లేకుండా మరి చెప్పులు తీసేసి నడిచింది. నెక్స్ట్ అందరం వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసినాం, ఫోటోలు తీసుకున్నాం, వీడియోలు తీసుకున్నాం. కానీ మీకు కూడా చూపిస్తే చూడండి వ్యూ ఎంత బాగుందంటే మంచిగా వాటర్లా ఎండ అంటే సన్ సెట్ అవుతుంటే ఆ రెడ్ కలర్లో అంతా చెరువు పైన పడి సూపర్గా ఉంది. ఇక మా పిన్ అయితే ఇక చచ్చిపోయేటట్టే ఉన్నది. ఓకే బాయ్.